అంతర్జాతీయ మహిళా దినోత్సవాన టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలకు ఓ వరాన్ని ప్రకటించారు. అధికారంలోకి వస్తే గ్యాస్ ధరను సగానికి తగ్గిస్తామన్నారు. సిలిండర్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తంలో 50% ప్రభుత్వమే భరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వివిధ రంగాల్లో ప్రముఖులైన 16 మంది మహిళల్ని చంద్రబాబు సన్మానించారు. సినీ నటులు జమున, రమాప్రభ, నేపథ్య గాయని జమునారాణి, తెలుగు విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ ఆవుల మంజులత వంటి వారు సన్మానం పొందిన వారిలో ఉన్నారు. సినీ నటి జమున ఈ సందర్భంగా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబును తిరిగి సీఎంగా చూడాలని ఉందన్నారు. ఈరోజు మనందరం కూడా ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవం జరుపుకుంటే మనం కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. మిమ్మల్ని మరిచిపోకుండా ఈరోజు ప్రభుత్వం చేయలేని పని మేము చేస్తున్నానికి మేము గర్వపడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.